ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఇప్పుడు నీ మనసులో ఏదో అలజడి ఉంది కదా, నీకే తెలియకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్నావు, నిజమేనగా? అందుకు పరిష్కారం ఏంటో చెబుతాను, శ్రద్ధగా వినమ్మా అని బాబాగారితో చెప్పబోతున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, అసలు ఈ సందేశం వెనుక ఉన్న అర్థం ఏంటో, మనకు బాబాగారు ఎలాంటి చక్కని వార్తను తీసుకువచ్చారో స్వయంగా మనం మన సాయినాథుని మాటల్లోనే విందామండి. అంతకన్నా ముందుగా ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నేను రోజు చెప్పేదే కూడా చెప్తున్నానన్నమాట. బాబాగారు ఏం చెప్పినా సరే, ఒక చిన్న మాట కానీ, ఒక లైన్ కానీ, ఒక వాక్యమైనా సరే మన జీవితాన్ని ఎంతో అద్భుతంగా మార్చేదే ఉంటుందన్నమాట. ఇక అలానే బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారు అంటే, తల్లి, నీ మనసులో ఇప్పుడు ఏదో అలజడి ఉంది కదా, నీకే తెలియని ఒక ఆలోచన నీ మనసులో అలానే ఉండిపోయింది. అందుకే ఇప్పుడు నీ మనసు అనేది ఇంత గందరగోళంగా ఉంది కదా. సరే బిడ్డ, నువ్వు జాగ్రత్తగా మనసు పెట్టి నీ బాబా చెప్పేది శ్రద్ధగా వినమ్మా. అన్నీ కూడా నేను చూసుకుంటాను కదా. ఇక నీ మనసులో ఉన్న విషయం అనేది, దాన్ని తలుచుకొని నువ్వు అస్సలు కృంగిపోవద్దు బిడ్డ. నీ మనసులో ఉన్నది తెలిసింది కదా. ఇక నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నీ బాబా సర్వాంతర్యామి అని నీకు కూడా తెలుసు కదా. ప్రతి ఒక్కరిలోనూ నీ బాబానే ఉంటారు. నీకన్నా ఎక్కువగా నీ గురించి నాకే బాగా తెలుసమ్మా. ఇక నువ్వు ఎలాంటి దిగులు కూడా పెట్టుకోవద్దు బిడ్డ. నీ మనస్తత్వం ఏంటో, నువ్వు ఎలాంటి దానివో అన్నీ కూడా నాకు స్పష్టంగా తెలుసు. నీకు ఎప్పుడు ఏం కావాలో, నిన్ను ఏ విధంగా నేను చూసుకోవాలో అదే విధంగా నీ జీవితాన్ని మారుస్తాను. అలానే ఇప్పుడు నువ్వు నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో అన్నీ కూడా నాకు తెలుసమ్మా. కాబట్టి నువ్వు దిగులు పడకు, జాగ్రత్తగా ఉండు, సంతోషంగా ఉండు. నీ కోసం నేను ఈ సందేశాన్ని పంపాను కదా. ఇప్పుడు నా బిడ్డ ఏదో చెడు మార్గంలో పోవడానికి ఆలోచిస్తూ ఉంది. చెడ్డదారిలో పోబోతున్నావమ్మా. అది నీ బాబాకి అనిపించింది. అందుకే నిన్ను ముందుగానే హెచ్చరిస్తున్నానమ్మా. నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కదా, నేను ఈ దారిలో పోయానంటే నువ్వు ఇబ్బంది పడతావు. ఆ తర్వాత నేను కూడా ఏం చేయలేను బిడ్డ. ముందుగానే ఈ సందేశాన్ని నీకోసం పంపాను. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహించి నీ బాబా చెప్పినట్లుగా నడుచుకుంటావో, నా మార్గంలో నువ్వు నడుస్తావో, ఇక నీకు ఎప్పటికీ కూడా ఓటమే రాదు. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా. పొరపాటున కూడా నా మాటలు పెడచెవిన పెట్టి పక్కదారిన పట్టావా, నిన్ను ఇక ఎవ్వరూ కాపాడలేరు. తర్వాత నువ్వు తప్పు తెలుసుకొని, బాబా నేను తప్పు చేశాను అని ప్రాయశ్చిత్తపడ్డా కూడా ఏం లాభం చెప్పు? వేరే మార్గం ఏముంటుంది? నీకు ఒక మంచి మార్గం చెబుతాను, విను. మరి దూరం ఎందుకు వెళ్ళాలి? ముందే నేను చెప్పినట్లు వింటే నీ జీవితం బాగుపడుతుంది కదమ్మా. అందుకే ఈ సందేశం కేవలం నీకోసం మాత్రమే బిడ్డ. అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వినమ్మా. ఈరోజు నీ మనసులో ఉన్న ఒక ముఖ్యమైన మాట చెబుతాను, వింటావు కదా తల్లి? ఇది నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం. ఇది విన్నాక నువ్వే నా దగ్గరికి వచ్చి ధన్యవాదములు బాబా అని చెప్పి అంటావు బిడ్డ. ఇక నీ మనసులో భయాన్ని పూర్తిగా విడిచిపెట్టమ్మా. నీ మనసులో భయానికి అస్సలు చోటు ఇవ్వకు. అర్థమవుతుంది కదా తల్లి? నువ్వు ముందు నీలో ఉన్న ఆ భయాన్ని పోగొట్టుకుంటేనే కదా గెలుపు అనేది నీది అవుతుంది, నీ సొంతం అవుతుంది. అది గుర్తుపెట్టుకో. ఏ గెలుపుకైనా సరే ఆటంకం అనేది భయమే అవుతుంది. కాబట్టి నువ్వు ఆ భయాన్ని ఎప్పుడైతే నువ్వు పక్కన పెడతావో, ఆ రోజు నుంచి నువ్వు అనుకున్న ప్రతి పనిలో విజయం సాధిస్తావు. ఈ ప్రపంచంలో ఉన్న శక్తి అంతా కూడా నీ సాయి రూపంలోనే నీకు తోడుగా ఉండగా ఇక నీకెందుకు చెప్పు తల్లి భయం అనేది? ఎందుకు అనవసరంగా భయపడుతూ ఉన్నావు చెప్పు? సాయి బిడ్డలకు అసలు భయం అన్నదే ఉండకూడదమ్మా. ఇదే నీకు చెబుతూ ఉన్నాను. అది నువ్వు అర్థం చేసుకోవాలి. నీ సమస్యలన్నిటిని నేను సరిచేసి నీకు పట్టరాని సంతోషాన్ని ఇచ్చే నీ బాబాని కదా నేను. అలాంటి నేను తోడుగా ఉండగా నీకెందుకు భయం? నువ్వు దేని గురించి కూడా ఆలోచించకు. రోజులు ఎలా అయితే మారుతాయో
అలానే సమస్యలు కూడా అన్నీ తీరిపోయి మారుతాయి బిడ్డా. ఇక సంతోషకరమైన రోజులు అనేటివి నీ జీవితంలో వస్తాయి. నమ్మకంతో ఉండు బిడ్డా. గతంలో జరిగిపోయిన వాటిల్ని అస్సలు పట్టించుకోకు. గతంలో జరిగిన నీ సంతోషకరమైన రోజులు తలుచుకో. నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలన్నిటినీ కూడా పూర్తిగా విసిరి బయటపడేసే. హాయిగా ఉండు. నీకు కావలసిన ఆనందాన్ని అందుకో అమ్మా. అలా కాకుండా పోయిన దాన్నే తలుచుకొని నువ్వు బాధపడుతూ ఉంటే ఎలా తల్లి? ఇలా బాధపడుతూ ఉంటే నువ్వు ఇంకా నీ జీవితంలో మంచి ఫలితాలను అసలు ఎలా పొందగలవు చెప్పు? ఆలోచించమ్మా, నీకే అర్థమవుతుంది. సంతోషాన్ని అందుకునే కాలం ఇక నీకు వచ్చేసింది. కాబట్టి ఇక నీ కష్టాలన్నీ తీరిపోయే రోజులు వచ్చేశాయి. ఇక నీ కష్టాలను నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు బిడ్డా. భయం అనేది ఎంత భయంకరమైనదో నీకు తెలుసా అమ్మా? చెప్తాను విను. అది 2 అక్షరాలే. కానీ ఆ భయం అనేది నీలో ఉంటే ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవు, బయటికి వెళ్ళలేవు. అందుకే బిడ్డా, ఎప్పటికైనా సరే ఆ భయాన్ని నువ్వు పక్కన పెట్టి నీ సాయి నీతో ఉన్నారు కదా అని నువ్వు అనుకొని ధైర్యంగా ఉండు. ఇలా అనుకున్న మరుక్షణమే నీ లక్ష్యాన్ని నువ్వు సాధించి చూడగలవు. గుర్తుపెట్టుకో బిడ్డా, నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటానమ్మా. నీ తండ్రి నీకు ఎల్లవెల్లలా తోడుగా ఉంటారు అని నమ్మకం ఉంచుకో. ఆ క్షణం నుంచి నీకు ఎలాంటి కష్టము రాకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నీ మనసులో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోబోతున్నాయమ్మా. ఆనందం అనే వెలుగుని నీ జీవితంలోకి ఆనందంగా ఆహ్వానించు. ఇక ఇప్పుడు జరిగేవి చూసి బాధపడకు బిడ్డా. ఎందుకంటే ఏవి కూడా శాశ్వతం కాదు అని నువ్వు తెలుసుకోవాలమ్మా. ఇకపై నీ సమస్యలన్నిటినీ కూడా పక్కన పడేసే. వాటిని నేను తొలగిస్తాను కదా. నాపై పూర్తి నమ్మకంతో ఉండు బిడ్డ, చాలు. ఇక నువ్వు మనశ్శాంతిగా ఉండటానికి కావలసిన పనులన్నిటినీ కూడా నేను చక్కబెడతాను. అన్నిటినీ నేను మారుస్తానమ్మా. ఇక నీకు ఆలోచన, దిగులు ఇవి ఏమీ కూడా అస్సలు అవసరం లేదు. నీ బాబా తోడు ఉన్నారు కదా. ఇక ధైర్యంగా నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావు ఆ పనిని మొదలుపెట్టు. నిన్ను కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను బిడ్డా. ఎందుకు నువ్వు అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు చెప్పు? ఈ క్షణం ఇప్పుడు నేను కూడా నా బిడ్డ పక్కనే కూర్చొని నా సందేశాన్ని నీకు వినిపిస్తున్నానమ్మా. నీ కంటికి కనిపించకపోయినా నేను నీ పక్కనే ఉన్నాను. గమనించు బిడ్డా, నా స్పర్శ కూడా నీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను నా బిడ్డ తలపై చెయ్యి పెట్టి నిమురుతూ ఉన్నాను. బొజ్జగిస్తూ నా ఈ మాటలు చెబుతున్నానమ్మా. నీకు అర్థమవుతుందా? మనసు కూడా ప్రశాంతంగా ఉంది కదా. నీ ఎడల నీ చుట్టూ నేను ఉన్నాను. నా అనుగ్రహం పొందిన నీకు ఇకపై అంతా కూడా మంచే జరుగుతుంది. నువ్వు ఆనందపడే అద్భుతాలు నీ జీవితంలో ఒకటి తర్వాత మరొకటి సవ్యంగా నేను జరిపిస్తానమ్మా. ఎక్కువగా ఆలోచించి బాధపడకు. అన్నిటినీ నేను చూసుకుంటాను కదా బిడ్డ. ఇక నీకెందుకు చెప్పు దిగులు? సంతోషంగా ఉండు. ఇప్పుడు ఏదైతే నీ మనసులో జరగాలి అని చెప్పి నువ్వు గట్టిగా అనుకుంటున్నావో అది సవ్యంగా అలానే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేలా చేస్తాను. నమ్ము బిడ్డ. నీ మనసు ఆనందంగా ఉంచడం నీ తండ్రిగా నా బాధ్యత. నీ మనసుని నొప్పించే వారికి నేను ఎలా బుద్ధి చెబుతానో నువ్వే చూస్తూ ఉండు. ఆ విషయం నీకు తెలియదు. నువ్వు వాళ్ళ గురించి అసలు పట్టించుకోకు, ఆలోచించకమ్మా. నీ బాబా ఇలానే చెబుతూ ఉన్నారు. మరి వాళ్ళేమో నన్ను బాధ పెడుతూనే ఉన్నారు కదా బాబా, మీరు ఏం చేశారు? వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారే, మరి ఎప్పుడు బాబా మీరు వారికి బుద్ధి చెప్పేది అని అడుగుతున్నావు కదా. నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలీదా తల్లి? అన్నీ కూడా నాకు స్పష్టంగా తెలుసు. నేను వింటూనే ఉన్నానమ్మా. తప్పకుండా నేను వారికి బుద్ధి చెబుతాను. కానీ బిడ్డ, దానికంటూ ఒక సమయం రావాలి. వాళ్ళు నిన్ను ఏడిపించి ఎంతలా అయితే సంతోషపడుతున్నారో దానికి 100 రెట్లు బాధని వాళ్ళు అనుభవిస్తారు. ఆ రోజు కూడా వచ్చేసిందమ్మా. అతి దగ్గరలోనే ఉంది.
ఇక నువ్వు దేనికి భయపడకు. నువ్వే చూస్తావు కదా, ఆ రోజు నీకే అర్థమవుతుంది. పక్క వారిని బాధ పెడితే ఏమవుతుందో, వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో వాళ్ళకే అర్థమవుతుంది. అందుకే నువ్వు మాత్రం ఎవ్వరినీ కూడా పొరపాటున కూడా బాధ పెట్టకు బిడ్డా. నీ పనేదో నువ్వు చేసుకొని వెళ్తూ ఉండు చాలు. అలానే ఎవ్వరి వల్ల కూడా నువ్వు బాధపడకు. ఎవ్వరూ నిన్ను ప్రభావితం చేయకూడదమ్మా. నీ జీవితం అనేది నీది, నీ హక్కు తల్లి అది. అలాంటి జీవితాన్ని ఎలా వదులుకుంటావు చెప్పు? నువ్వు అనుకున్నట్లే నడవాలి, కానీ ఎవరో అనుకున్నట్లు నువ్వు నడవకూడదమ్మా. వాళ్ళు వారి మాటలతో నిన్ను భయపెట్టి వారికి కావలసిన పనులన్నింటినీ కూడా నీ చేత చేయించుకుంటున్నారు. కాస్త గమనించు బిడ్డా. ఒక రాక్షస ఆనందాన్ని వారు పొందుతున్నారు. అది వాళ్ళకి దక్కనివ్వనమ్మా. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎవ్వరికీ భయపడకు. ఖచ్చితంగా విజయం అనేది నీ సొంతమవుతుంది. నువ్వు నమ్మితే చాలు బిడ్డా. అది మంచి పని అయితే చాలు. ఇక నీ జీవితం సవ్యంగా ఉంటుంది. ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు. ధైర్యంగా ఆ పనిని చేసేసేమ్మా. అవును బిడ్డ, నేను చెప్పేది అక్షర సత్యం. ఎప్పుడు కూడా నీ తండ్రి నీకు తోడుగా ఉంటారు కదా అన్న విషయాన్ని నువ్వు గ్రహించావు అంటే ఇక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదు. ఇక తల్లి, నిన్ను ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే అవమానించారో వారందరూ కూడా తగిన శిక్షలు అనుభవిస్తారమ్మా. అవి మామూలు శిక్షలు కాదు తల్లి. ఎందుకు ఇంకా బ్రతికే ఉన్నామా అనేది కూడా వాళ్ళు అనుకోవాలి. అసలు అనుకుంటారు. అలా అనుకునేలా నేను చేస్తాను. అలాంటి శిక్షలను వారు అనుభవించబోతున్నారు. ఎందుకంటే వారు చేసిన తప్పులు మామూలువి కాదమ్మా. ఒకరిని, ఇతరులను అనవసరంగా ఒక మాట అనేసి బాధ పెడితే ఆ కర్మ అనేది తప్పకుండా వాళ్ళు అనుభవించాల్సిందే. అనుభవిస్తారు కూడా. ఇది కర్మ అస్సలు వదిలిపెట్టదు. కాలం పొరపాటున కూడా వదలదు. నువ్వు నాపై పెట్టిన నమ్మకాన్ని నీకు మాత్రం అంతా మంచే చేస్తానమ్మా. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి. నీ ప్రతి బాధ్యత నా బాధ్యతగా తీసుకుంటాను. ఇక నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు తోడుగా, నీడగా నీ బాబా ఎప్పుడూ ఉంటారమ్మా. నువ్వు ఎదురు చూస్తున్న విషయాలన్నీ కూడా తానుగా ఒక్కొక్కటిగా అన్నీ కూడా జరిగిపోయేలా నేను చేస్తాను కదా. ఇక నువ్వు ఎవ్వరికి కూడా భయపడకుండా ధైర్యంగా ఉండు బిడ్డా. నేనున్నాను. ఇక నువ్వు సంతోషంగా ఉండు. ఈరోజు నా బిడ్డలందరితో కూడా నేను చెప్పాలి అనుకున్నది ఇదే తల్లి. సంతోషంగా ఉండమ్మా. ఎవరైతే నిన్ను హేళన చేశారో అంటే నీ పని నువ్వు చేసుకుంటున్నా సరే, ఎవ్వరికీ కూడా హాని చేయకుండా ఉన్నప్పుడు కూడా నిన్ను ఎవరైనా బాధ పెడితే మాత్రం ఆ కర్మ అనేది వాళ్ళని అసలు ఊరికే వదలదమ్మా. వాళ్ళు ఎంతలా బాధపడతారు అంటే నువ్వు ఎప్పుడు కూడా ఇప్పుడు ఎంత బాధ అయితే అనుభవిస్తున్నావో దానికి 100 రెట్లు బాధ వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. అది తప్పదు బిడ్డ. ఈరోజు నీ సాయి చెప్పారు అంటే ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఇక సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, బాబాగారు చెప్పారు కూడా ఇంతే అన్నమాట. బిడ్డ, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండు. దేనికి కూడా బాధపడకమ్మా. అతి దగ్గరలోనే నీకైన రోజులు వచ్చేసాయి. ఇక నీ బాధను వదిలేసేయి తల్లి అని చెప్పి బాబాగారు మనకి ఈ రోజున మనందరి కోసం ఒక చాలా అంటే చాలా మంచి శుభవార్తని, ఒక చక్కని తీయని వార్తని బాబాగారు అయితే మనకి అందించారనమాట. అలానే కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయని చెప్పి బాబాగారు కూడా అంటున్నారు. అలానే కర్మ అనేది ఎప్పటికీ కూడా వదిలిపెట్టదండి. కాబట్టి బాబా చెప్పేది ఏంటి అంటే ఎప్పుడు కూడా నీ ధర్మం వైపు, నీ దారిలో నువ్వు నడుస్తూ ఉంటే ఎవ్వరి గురించి కూడా పట్టించుకోవద్దమ్మా. నీ పని నువ్వు చెయ్యి, మిగతాదంతా నేను చూసుకుంటాను కదా అని బాబాగారితో చెప్తున్నారండి. సో ఇక చూశారు కదండి, ఈరోజు బాబాగారు మనందరి కోసం తీసుకొచ్చిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.